బీఆర్ఎస్ కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు. అంటమ్మా ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. రాజకీయంలో రేపు ఏమైతుందో కేసీఆర్ సార్ ఇయ్యాలని ఎరకైతుందని ఓ పేరుంది. నేను 2-3 విషయాలు చెప్తున్నా, 100% జరగబోతాయి. చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఇంత దుర్భరమైన పరిస్థితి బీఆర్ఎస్ కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము. పదవి లేని పొలిటిషియన్ అంటే మొగడలోని ఆడదానితో సమానం ఫరూక్ జీ. ప్రతివాడు వీలేసిస్తాడు జీ. అట్లా ఇప్పుడు సార్ రైట్ అంటే రాంగ్ అవుతుంది, తప్పంటే ఒప్పు అవుతుంది, గెలుస్తారంటే ఓడిపోతారు, డిపాజిట్లు రావంటే బంపర్ మెజార్టీ వస్తుంది. నేను చెప్పేది ఏవి నిజాలు కాదు, నన్ను నమ్మకండి. వెరీ గుడ్. బీఆర్ఎస్ 14 లేదా 12 ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. 14 రాలే, 2 రాలే, వచ్చింది పేద గుండు సున్నా. ఆయనకి శూన్యం. ఇప్పుడు బూడిదైన నాయన మళ్ళా పుట్టేది ఏం లేదు, ఇక బూడిదే మీకు మిగిలింది. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కాంగ్రెస్ 8 సీట్లు, ఒక ఎమ్మెల్యే సీట్ తోటి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సార్ వాళ్ళది 3rd ప్లేస్ అయ్యింది. టోటల్ గా ప్రెజెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. ఆ బూడిద తీసుకెళ్లి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి బుయ్యి ముఖానికి సరిపోతుంది గాడికి. ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, గ్యారంటీ మాట. ప్రభుత్వానికి ఏమో గానీ పార్లమెంట్ కి ఒక్క సీట్ కూడా గెలవని బీఆర్ఎస్ కే రోజులు దగ్గర పడ్డాయి అనబట్టిరంతా. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం, అయ్యో. ఆంధ్రాలో వైసీపీ పక్కా గెలుస్తుంది, జగన్ గ్యారంటీగా సీఎం అవుతాడని గొప్పగా చెప్తే ఫ్యాన్ తుక్కు సైకిల్ దెబ్బకు. ఏమైంది ఓం నమః శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమః శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమః శివాయ. అదో మా సపోర్ట్ లేకుంటే సర్కారే ఉండదని మంత్రి పదవులు కూడా వంచుకుంటే తెలంగాణ బార్డరే దాటకపోయే అంబాసిడర్ కారు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. తుక్కు ఓడగొడితే డిపాజిట్ ఓడగొట్టాలి, బుద్ధి చెప్పాలి. సారు ఏరే పార్టీల గురించి చెప్తే పబ్లిక్ ఏమో కారును తుక్కు చేసి 8 సీట్లలో డిపాజిట్లే రాకుండా చేసిండ్రు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఓట్ల డబ్బాలు గుద్దితే డిపాజిట్ రాకుండా ఓడగొట్టాలి. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మళ్ళా పంటకు బోనస్ ఇస్తామన్నందుకు కాంగ్రెస్ నమ్మిర్రు, కారుకు డిపాజిట్ పోగొట్టిండ్రు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది?